భగవంత్ మ్యాన్ ఇప్పుడు వాళ్ళ యొక్క మతానికి సంబంధించి ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఒక వీడియోలో సిక్కు గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటోల మీద మద్యం చల్లుతూ ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో నాది కాదు, ఏఐతో క్రియేట్ చేసినటువంటి వీడియో అని చెప్తే వాళ్ళు 2 ల్యాబ్లకు పంపించారు. భారత ప్రభుత్వం గుర్తింపు ఉన్నటువంటి 2 ల్యాబ్లకు పంపిస్తే ఆ 2 ల్యాబ్లు ఫోరెన్సిక్ నివేదికలు ఒకేలా వచ్చాయి. ఇది ఒరిజినల్ వీడియో అని చెప్పడంతో ఇప్పుడు అకాలీ తఖ్త్ కమిటీ ఇప్పుడు ఈయన బయటికి పడేసింది, నిషేధించింది. నువ్వు గురుద్రోహివి, అలాగే ఈయనతో ఎవరు ఏ విధంగా కూడా సిక్కుల సంబంధాలు పెట్టుకోకూడదని కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇది కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక చట్టం కూడా ఇప్పుడు దాని పెద్ద వివాదం అవుతుంది. ఆ జీవో తీసుకొచ్చారు అక్కడ ఆ రాష్ట్రంలో, వీళ్ళకి వ్యతిరేకంగా ఒక జీవో వచ్చిందంట. ఆ జీవో ఏంటి అంటే, గురు గ్రంథ్ సాహెబ్ను అవమానపరిచిన వారికి శిక్షలు విధించే ఈ చట్టాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ SGPCని సంప్రదించకుండా తేవడం వెనుక పంతును చీల్చే దాని అధికారాన్ని లాక్కునే దురుద్దేశాలు ఉన్నాయన్నది అకాలీ తఖ్త్ వాదన. మేనను అది పంతు విరోధిగా ప్రకటించింది. ఇప్పుడు మత పెద్దలందరూ కూడా ఈ చట్టం గురించి కూడా నువ్వు ఎవరిని అడిగి తీసుకొచ్చావు, నువ్వు ఏ విధంగా తీసుకొస్తావు, మమ్మల్ని అడగాలి కదా. మన జాతికి సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు మన జాతి వైపు నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు ఏమీ తెలియకుండా నువ్వు ఉంటావా? కాబట్టి వీటన్నింటికీ వివరణ ఇవ్వాలి. ఈ మద్యం చల్లుతున్నటువంటి దీని మీద కూడా అది నిజమని తెలియంది కాబట్టి ఇప్పుడు ఈయనైతే వెలివేయడం జరిగింది. సో ఇప్పుడు దీని గురించి ఇంకా మిగతా నిర్ణయాలు ఏం తీసుకుంటారో ఎలాంటి తెలియదు. వీళ్ళకి సపరేట్గా కొన్ని నియమాలు ఉన్నాయంట. ఆ నియమాల ప్రకారం ఇప్పుడు భగవంత్ మ్యాన్ లేడు కాబట్టి సిక్కు సమాజం అంతా ఇప్పుడు ఈయన వెలివేసింది. ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ దీని గురించి ఏ విధంగా స్పందించలేదు ఇంకా.